సంఘటన జరిగిన వెంటనే వాళ్ళు స్పందించిన తీరు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డిఎస్పి అత్యుత్సాహం ప్రదర్శించాడని చెప్పని అందరికీ అందుతున్న సమాచారం. ఆయనే కాదు, అందరూ కూడా వాళ్ళ విచారణలో తేలిన సందర్భంగా చూసుకుంటా ఉంటే ఇక్కడ అత్యుత్సాహంతో పోలీసుల నిర్లక్ష్యంతో జరిగిందనేది మాత్రమే భావించాల్సి వస్తుంది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అంటే పోలీసుల్ని డిప్నాయ్ చేయాల్సిన స్థాయిలో డిప్నాయ్ చేయలేదు. అక్కడ చేసినా కూడా కొంతమంది సహకరించే వాళ్ళు ఉండకపోవచ్చు కదా. ఇప్పుడు ఆయన మీరు రాజకీయం వద్దన్నారు కదా, రావాలి మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు ఆయనే చెప్పాడు కదా, ఇప్పుడు ఆ కరుణాకర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆయన ప్రభుత్వాన్ని నిందించబోయి జరుగుతున్న విషయాలు ఆయనే చెబుతున్నాడు. మా మనుషులు ఉన్నారు, మేము చేరవేస్తారు అని. అంటే ఇంకా వాళ్ళ మనుషులు ఉన్నారని ఒప్పుకున్నట్టేగా, వాళ్ళ మనుషులు ఈ ప్రభుత్వాన్ని సహకరించట్లేదని ఒప్పుకున్నట్టేగా. ఈ దేవదేవుడికి దేవస్థానంలో జరుగుతున్నటువంటి లోపాలని సరిదిద్దాలని వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటే వాళ్ళు ఇంకా అడ్డుకట్టబడుతూ దాన్ని కొనసాగించే విధంగా చేస్తున్నారని అతనే ఒప్పుకున్నట్టేగా గోపి గారు.